హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ అకాడమీ. ఈ రోజు మనం ఈ వీడియోలో హౌ టు ప్లాన్ మెకానికల్ సంబంధించి మనకి ఎగ్జామ్ టైం టేబుల్ రిలీజ్ అయింది కదా. సో ఆ టైం టేబుల్ బేస్ చేసుకొని C23 వాళ్ళు మెకానికల్ స్టూడెంట్స్, డిప్లొమా మెకానికల్ స్టూడెంట్స్ అక్టోబర్ నవంబర్ ఎగ్జామ్ సంబంధించి ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండాలి, టైం టేబుల్ ప్రకారంగా మన షెడ్యూల్ ఎలా ప్లాన్ చేసుకోవాలనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకేనా. సో C23 సంబంధించి ఎగ్జామ్స్ ఎవరికి ఉన్నాయంటే ఇంకా ప్రజెంట్ థర్డ్ సెమిస్టర్లో వాళ్ళకు ఉన్నాయి. అంటే థర్డ్ సెమిస్టర్ని ఏదైతే ఉన్నాయో ఈ ఎగ్జామ్స్ మనకి రెగ్యులర్ ఎగ్జామ్స్, ఏమైనా సప్లీలు మిగిలింటే అంటే ఫస్ట్ ఇయర్ సంబంధించిన సప్లీలు ఏమైనా ఉంటే ఫస్ట్ ఇయర్ సంబంధించిన సప్లీలు కూడా మనం ఎప్పుడైతే రాసుకుంటాం. ఓకేనా. ఈ మంత్లో అయితే మనకి ఎగ్జామ్స్ ఉన్నాయి ఈ టైం టేబుల్ ప్రకారంగా. ఓకే సరే, ఎవరైతే రెగ్యులర్ స్టూడెంట్స్ ఉన్నారో, ఐ మీన్ సప్లీలు ఏమీ లేవు, ఓన్లీ రెగ్యులర్ సబ్జెక్ట్స్ అనే వాళ్ళకు టైం టేబుల్ వైజ్గా మీరు ప్లాన్ చేసుకోండి. అంటే 22 నుంచి మనకి ఎగ్జామ్ స్టార్ట్ అవుతాయి కాబట్టి మీరు 20th నుంచి అయితే ఇంకా మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఈ సబ్జెక్ట్కి, అప్లైడ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ సబ్జెక్ట్కి. మీరు ఆ విధంగా ప్లాన్ చేసుకుంటూ పోయినప్పుడు ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేయండి. 23rd ఒకటే గ్యాప్ ఉంది, 25th ఒకటే, 27th 28, 30 ఫస్ట్, తర్వాత 3rd 4th 5th, 3rd 4th 2 days. అంటే ఇక్కడ మనకి 2 days గ్యాప్ ఉంది. అంటే ఇక్కడ పాయింట్ ఏమంటే ఈ 3 సబ్జెక్ట్స్కి మనకు 2 days ఉంది కాబట్టి మనం ఆ టైంలో చదువుకున్నా కూడా ప్రాబ్లం లేదు. ఓకే, ఇప్పుడు మనం ఎక్కువ ప్రిఫరెన్స్ దేనికెళ్ళా ఈ 3 సబ్జెక్ట్స్కి ఇవ్వాలి. ఓకేనా, ఆ విధంగా ప్లాన్ చేసుకోండి ఎవరికి రెగ్యులర్ ఉండే స్టూడెంట్స్కి. సో దాంతో పాటు మీ ప్లానింగ్ ఎలా ఉండాలంటే ఫస్ట్ ప్రియారిటీ, సెకండ్ ప్రియారిటీ లాగా పెట్టుకోండి. ఫస్ట్ ప్రియారిటీ ఏమంటే మనం అన్ని సబ్జెక్ట్స్లో కూడా పాస్ అయిపోవాలి. ఫస్ట్ ప్రియారిటీలో ఆల్ సబ్జెక్ట్స్ పాస్ కావాలి కాబట్టి మన టార్గెట్ 40 మార్క్స్ పెట్టుకోండి అవుట్ ఆఫ్ 80లో. సో అన్ని సబ్జెక్ట్స్ పాస్ అయిపోతామన్న క్లారిటీ వచ్చిన తర్వాత మన సెకండ్ టార్గెట్ 50 మార్క్స్ తెచ్చుకోవాలి. అంటే స్కోర్ కోసం నెక్స్ట్ ఫోకస్ చేసుకుంటూ పోండి. 50 రీచ్ అయినామనిపిస్తే మరి 60 మార్క్స్. అట్లా ఎంతవరకు మనం పోవాలా, ఏ డేట్ వరకు పోవాలంటే 20th వరకు, 19th నైట్ వరకు మాత్రమే పోవాలా. 20th నుంచి మీరు ఏం స్టార్ట్ చేయాలా, అప్లైడ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ సబ్జెక్ట్ని రెగ్యులర్ సబ్జెక్ట్స్ కింద, అంటే రెగ్యులర్ ఎగ్జామ్స్ టైం టేబుల్ ప్రకారంగా మీరైతే స్టార్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ దీంతో పాటు మనకి ఏమైనా సప్లీలు ఉన్నాయనుకోండి, కొన్ని సప్లీలు ఏమైనా మిగిలినాయి. ఎగ్జాంపుల్కి మనకి మ్యాథ్స్ సబ్జెక్ట్ ఒకటి, ఫిజిక్స్ ఒకటి, కెమిస్ట్రీ ఒకటి మిగిలింది అనుకుందాం ఎగ్జాంపుల్కి. సో మ్యాథ్స్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంది, 23rd ఉంది. సో ఇక్కడ మనము 23rd మ్యాథ్స్ రాయాల్సి వస్తుంది, తర్వాత 25th వచ్చి ఫిజిక్స్ రాయాల్సి వస్తుంది, 28th వచ్చి మనం కెమిస్ట్రీ రాయాల్సి వస్తుంది. కాబట్టి మన టైం టేబుల్ని సపరేట్గా మనం ప్లాన్ చేసుకోవాలా. ఎలా ప్లాన్ చేసుకోవాలా, సో ఫస్ట్ ఎగ్జామ్ 22nd ఉంది, అప్లైడ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్. తర్వాత నాకు 23rd ఉంది, ఏం సబ్జెక్ట్ ఉంది, మ్యాథ్స్ 1 ఉంది. తర్వాత 24th ఉంది, TE1 సబ్జెక్ట్. అదేవిధంగా 25th ఉంది నాకు ఫిజిక్స్ సబ్జెక్ట్. 26th ఉంది మ్యాథ్స్ సబ్జెక్ట్, మ్యాథ్స్ 2. తర్వాత 26th మ్యాథ్స్ 2 ఉంటే 28th ఉంది మనకు కెమిస్ట్రీ సబ్జెక్టు, 29th SOM సబ్జెక్ట్ ఉంది. ఈ విధంగా మీరంటూ ఒక టైం టేబుల్ ప్రిపేర్ చేసుకోండి. ఓకేనా. ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ ఏం పాయింట్ అర్థం చేసుకోవాలంటే 22nd 23rd గ్యాప్ లేదు, అంటే నెక్స్ట్ రోజే ఎగ్జామ్ ఉంది. 23rd 24th గ్యాప్ లేదు, అంటే ఇక్కడ చూడండి మీ సప్లీలు బేస్ చేసుకొని మీకు గ్యాప్స్ ఉన్నాయా లేదా చూసుకోండి. ఓకేనా. ఎలాగైతే నేను ఇక్కడ చెప్పినాను రెగ్యులర్ సబ్జెక్ట్కి, అలాగే ఇలా టైం టేబుల్ చూసుకొని మనకి గ్యాప్ ఉందా లేదా చెక్ చేసుకోండి. గ్యాప్స్ ఏం లేవంటే కనుక మీరు జాగ్రత్తగా ప్లాన్గా చదువుకోవాలి, లేదంటే మరీ సప్లీలు పడే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మీ టైం టేబుల్ మీరు రెడీ చేసుకొని మీరు ప్రిపరేషన్ని ప్లాన్ చేసుకోండి. క్లియర్ కదా, ప్రియారిటీ వైజ్గానే ప్లాన్ చేసుకోండి. ఇలా ఎన్నైతే సప్లీలు ఉన్నాయో దాని బేస్ పైన మీకంటూ ఒక టైం టేబుల్ ఉండాలి ఖచ్చితంగా. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏమంటే నేను ఇక్కడ చెప్పాలనుకునేది, ఈ టైం టేబుల్ రెడీ చేసుకున్న తర్వాత మనకి సప్లీలు ఎన్ని ఉన్నాయి, సప్లీలు ఫర్ ఎగ్జాంపుల్ 3, రెగ్యులర్ సబ్జెక్టులు 6, అంటే టోటల్ 9 సబ్జెక్ట్స్ ఉన్నాయనుకోండి ఎగ్జాంపుల్కి. మీరు ఒక రఫ్ పేపర్, అంటే పేపర్ తీసుకోండి, ఒక స్టావ్ తీసుకునే పేపర్, అంటే ఒక స్టావ్ ఇలా తీసుకుంటే ఇలా మధ్యలో ఉంటుంది కదా, దీన్ని ఏం చేస్తారంటే ఇంకా పార్ట్స్ కింద డివైడ్ చేసుకోండి. అంటే ఇక్కడ ఒక లైన్, మిడిల్లో ఇక్కడ ఒక లైన్. సో దట్ ఇలా డివైడ్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ మొత్తం కలిపి ఒక సబ్జెక్ట్, ఎగ్జాంపుల్కి ఇక్కడ నేను ఫిజిక్స్, ఇక్కడ అంతా కలిపి కెమిస్ట్రీ. అదే విధంగా బ్యాక్ సైడ్ తీసుకుంటే మ్యాథ్స్ 1, ఇక్కడ బ్యాక్ సైడ్ మ్యాథ్స్ 2. ఇలా ఇంకో పేపర్ తీసుకోండి, అంటే ఇక్కడ టోటల్గా 4 సబ్జెక్ట్స్ కవర్ అయితే ఇంకొక పేపర్లో 4 సబ్జెక్ట్స్ కవర్ అయితే ఇంకా సప్లీలు ఉన్నాయనిపిస్తే ఇంకొక పేపర్. ఇలా పేపర్స్ తీసుకొని పోండి. ఇలా లైన్స్ డివైడ్ చేసుకోండి. డివైడ్ చేసిన తర్వాత ఈ ఫిజిక్స్ పేపర్ ఏదైతే ఉందో ఈ ఏరియాలో మీకు సంబంధించి, అంటే ఫస్ట్ నుంచి మీరు ఏ ప్రిఫరెన్స్ ఇచ్చినారు, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్, థర్డ్ యూనిట్, 5th యూనిట్ చదవామనుకున్నారు, అంటే పాస్ అయ్యేదాని కోసం ఈ టాపిక్స్ అన్ని మీరు ఇక్కడ షార్ట్ నోట్స్ లాగా రాసుకోండి. ఇదే పేపర్లో షార్ట్ నోట్స్ లాగా. ఎందుకు ఇది యూజ్ అవుతుంది మీకంటే ఎగ్జామ్కి ఒక రోజు ముందే ఉంటుంది కదా, అంటే ఒక డేనే గ్యాప్ ఉంటుంది, ఐ మీన్ గ్యాప్ ఉండదు అనుకోండి. 24th తర్వాత నెక్స్ట్ 25th, ఈ టైంలో మీరు టెక్స్ట్ బుక్ తీసి చదవడం అనేది ఇంపాసిబుల్. మీరు ఈ పేపర్ పెట్టుకుంటే ఇక్కడ మీరు షార్ట్గా రివిజన్ లాగా అవుతుంది కాబట్టి ఇది మీకు రిమైండ్ చేస్తుంది టాపిక్స్ అన్ని కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చదివేటప్పుడు మీకు ఏమైనా డౌట్ వస్తే అప్పుడు టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసుకొని చదువుకోవచ్చు మన ఎగ్జామ్ ముందు రోజు. అలా కాకుండా టెక్స్ట్ బుక్ తీసుకొని మొత్తం ప్రాబ్లం చేసుకుంటూ పోవాలనుకుంటే మనకు ఇక్కడ ఉండేది 4 to 5 hours మాత్రమే ఉంటుంది గ్యాప్.
ఆ రోజు నైట్. ఆ టైంలోనే మొత్తం టాపిక్స్ అన్ని కవర్ చేయలేము, అంత బుక్ అంతా మనం రివైజ్ చేయలేము, తిప్పలేం. కాబట్టి ఈ పేపర్ అనేది మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇలా మీకున్న సబ్జెక్ట్స్ని బేస్ చేసుకుని ఇలా డివైడ్ చేసుకోండి. ఇదే పేపర్లోనే మీరు కరెక్ట్గా రాయగలగాల. సో మనం దీన్ని ఎలా డివైడ్ చేసుకోవాలంటే చాలా ఎంత వీలైతే అంత చిన్నగా డివైడ్ చేసుకోండి. ఎగ్జాంపుల్కి ఇది ఫస్ట్ యూనిట్ అనుకోండి, ఇక్కడ ఒక లైన్ వేయండి, ఇక్కడ ఇలా డివైడ్ చేసుకోండి. ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్, థర్డ్ యూనిట్, ఇక్కడ ఫిఫ్త్ యూనిట్. ఇంకా స్కోర్ కోసం ట్రై చేయాలనుకుంటే సిక్స్త్ యూనిట్. ఎగ్జాంపుల్కి ఇలా ఏ యూనిట్ ఉందో ఆ యూనిట్ వైజ్గా ఇలా రాసుకుంటే వెళ్ళిపోండి. సో దట్ మనకేమవుతుందంటే ఫస్ట్ యూనిట్ సంబంధించిన ఫార్ములాస్ కావచ్చు, ఇంపార్టెంట్ డెఫినేషన్స్ కావచ్చు, ఓన్లీ క్వశ్చన్ ఉండాలి, ఆన్సర్ ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ వెక్టార్ ఉందనుకోండి, ఎగ్జాంపుల్కి వెక్టార్కి సంబంధించి డెఫినేషన్ రాయకూడదు, కైనమాటిక్స్ సంబంధించి డెఫినేషన్ రాయకూడదు. జస్ట్ మీరు వెక్టార్ కామా, కైనమాటిక్స్ కామా, పారాగ్రామ్ లా ఇలా హెడ్డింగ్స్ మాత్రమే పెట్టుకుంటే మీకు రివిజన్ లాగా అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ పారాగ్రామ్ సంబంధించిన ఫార్ములా గుర్తు రాలేదనుకోండి, టెక్స్ట్ బుక్ ఓపెన్ చేస్తాం, చూస్తాము, అప్పుడు పారాగ్రామ్ సంబంధించిన ఫార్ములా r=√p² + q² + 2pq cos θ అని కనిపిస్తుంది, క్లారిఫై అయిపోతుంది. అర్థమైందా? అంటే మనకి షార్ట్ రివిజన్ ఎగ్జామ్ ముందు రోజు పనికొచ్చే ఈ టెక్నిక్ ఏదైతే పేపర్ ఉందో ఈ విధంగా రాసుకొని జాగ్రత్త పెట్టుకుంటే మ్యాథ్స్ 1 కంప్లీట్ అయిపోతుంది. అన్ని సబ్జెక్ట్స్ కూడా ప్రాపర్గా చదువుకుంటాము, ఏది మిస్టేక్ కాదు, ప్రాపర్గా రివిజన్ చేసుకుంటాం, ఎగ్జామ్కి పోయి పర్ఫెక్ట్గా రాసి పాస్ అయిపోతాం. లేదనుకోండి టెక్స్ట్ బుక్ ఫాలో అయినప్పుడు ఏం జరుగుతుందంటే మీరు కొన్ని టాపిక్స్ చదువుకుంటారు, కొన్ని టాపిక్స్ మిస్ అయిపోతారు. ఎగ్జామ్లో పోయిన తర్వాత ఆ క్వశ్చన్ చూస్తే అబ్బాయి ఈ టాపిక్ చదువుకుంటే బాగుంటుంది కదా అని మనకు అనిపిస్తుంది. అలా అనిపించకూడదు అంటే మనం ఏం చేయాలా, ఇలా కీ నోట్స్ లాగా రాసుకోండి. అలా ఇది మనకి ర్యాపిడ్గా రివిజన్ చేపిస్తుంది. కాబట్టి ఎగ్జామ్లో ఏ టాపిక్ని మిస్ కాము, పర్ఫెక్ట్గా రాయగలుగుతాము, రివిజన్ కూడా బాగా జరుగుతుంది మనకు. ఓకేనా? నైట్ టైమ్స్ కూడా అంటే మన ప్రిపరేషన్ అయిపోయి డైలీ ఈ రోజు నుంచి మీరు ప్రిపరేషన్ ఈ రోజు నుంచి స్టార్ట్ చేసి ఉంటే మన టైం టేబుల్ ప్రకారం మనం ఏమనుకున్నాము, నైట్ టైమ్స్ ఖచ్చితంగా 15 to 20 minutes మాత్రం రివిజన్ అనుకున్నాం కదా, ఆ 15 minutesలో ఈ పేపర్ని తిప్పేసేయండి ఒకసారి. సో మీకు డైలీ రివిజన్ అవుతుంది, ఎగ్జామ్ రోజు కూడా మీకు రివిజన్ అనేది ఫాస్ట్గా చేసుకోవచ్చు. మీకు డౌట్ అనే టాపిక్స్, టఫ్ అనే టాపిక్స్ కావాలనుకుంటే మీరు ఈ పేపర్లోనే అండర్లైన్ చేసుకోండి పెన్తో, రెడీ పెన్తో. ఆ టాపిక్స్ కావాలంటే ఎగ్జామ్ ముందు రోజు కావాలంటే ఇంకొకసారి ప్రాబ్లమ్స్ కూడా ప్రాక్టీస్ చేసి పోయి ఎగ్జామ్ రాయొచ్చు. ఓకేనా? ఇంత పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుంటే 100 కాదు 200% పాస్ కావడం గ్యారంటీ, దాంట్లో డౌట్ లేదు. ఓకేనా? ప్రాపర్గా చదువుతాను, ప్రాపర్గా ప్లానింగ్ చేసుకుంటున్నాం, రివిజన్కి ప్రాపర్గా ఎగ్జామ్ ముందు రోజు కూడా రివిజన్ చేస్తాం. ఓకేనా? సో ఇంకా దట్టు మన సైడ్ నుంచి అయితే కనుక ఎగ్జామ్ ముందు రోజు అయితే ఆ పేపర్కి సంబంధించి ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావచ్చు, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ కావచ్చు, ముందు రోజు జరిగిన ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ కావచ్చు, అవన్నీ ఎక్స్ప్లెనేషన్ అయితే ఎట్లా జరుగుతాయి అనుకోండి. అంటే మీకు రివిజన్ చేయించేకి మా వరకు ఎంతవరకు పాసిబిలిటీ అయితే అంతవరకు మనం సపోర్ట్ చేస్తాము. ప్యారలల్గా మీరు కూడా ఇలా ప్రిపరేషన్ని పెట్టుకుంటే కనుక, అంటే రివిజన్ ప్లాన్ చేసుకుంటే మాత్రం 100% ఖచ్చితంగా పాస్ అయిపోతారు, డౌట్ లేదు. ఓకే కదా? సరే, ఇదైతే ఇంకా C23కి సంబంధించిన మెకానికల్ స్టూడెంట్కి సంబంధించిన పేపర్ టైం టేబుల్. మనం ఫర్దర్ వీడియోస్లో రిమైనింగ్ బ్రాంచెస్కి కావచ్చు, రిమైనింగ్ సిరీస్ వాళ్ళకి కావచ్చు, అంటే C23 పాటు C20కి, C16కి వీళ్ళకి కూడా ఎక్స్ప్లెయిన్ చేసే ట్రై చేస్తాను. ఎందుకంటే C20 వాళ్ళకి ఎక్కువ మందికి సప్లీలు ఉంటాయి. ఫస్ట్ ఇయర్ సంబంధించిన సప్లీలు, థర్డ్, ఫోర్త్ సెమ్ సంబంధించిన సప్లీలు, తర్వాత ఫిఫ్త్ సెమ్ సంబంధించిన సప్లీలు ఉంటాయి. కాబట్టి వాళ్ళ ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి సంబంధించిన వీడియోస్ కూడా నేను ఫర్దర్ నెక్స్ట్ వీడియోస్లో మీకు అప్లోడ్ చేస్తాను. ప్రాపర్గా మీకు అర్థమయ్యేటట్లు ఎక్స్ప్లెయిన్ చేసి అప్లోడ్ చేసి ట్రై చేస్తాము. ఓకేనా? దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏమైనా కావాలనుకున్నా కూడా మీరు మన టెలిగ్రామ్ దాంట్లో జాయిన్ కాండి. అదేవిధంగా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అవన్నీ దొరుకుతాయి, పెయిడ్ కోర్సెస్. టెలిగ్రామ్లో అయితే అప్డేట్స్ అన్ని దొరుకుతాయి. ఈ యాప్ అండ్ టెలిగ్రామ్కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు డిస్క్రిప్షన్లో చూసి కావాలంటే మీరు జాయిన్ కాండి. ఓకే, థ్యాంక్ యూ.